Hello friends, on this special day, Ugadi, I wish you strong health, great success and true happiness in your life. Friends, మన టీం నిన్న ఈవినింగ్ ఫ్యూ స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. మన BVN గారు స్క్రీనర్ సైట్ నుండి 5 ఫిల్టర్స్ చేసి ఈ 5 స్టాక్స్ ని మనకి ఫైనలైజ్ చేసాం. ఈ ఫిల్టర్స్ ఏంటంటే ఒకటి మార్కెట్ క్యాపిటలైజేషన్ మోర్ దాన్ 5,000 crores, డివిడెండ్ yield 5%, ప్రమోటర్ హోల్డింగ్ అండి 51%, DIS హోల్డింగ్ 5% అండ్ FIS హోల్డింగ్ 5% కనుక ఉన్న స్టాక్స్ ని ఈ 750 స్టాక్స్ కనుక చూస్తే మనకి ఒక 5 స్టాక్స్ ఫిల్టర్ అయినాయండి. ఒకటి IOCL, వేదాంత, BPCL, కోల్ ఇండియా, HPCL వచ్చినాయండి. ఈ కంపెనీస్ యొక్క షార్ట్ బ్రీఫింగ్, ఫండమెంటల్ డేటా కార్డ్ చూద్దామండి. వీటిల్లో ఫస్ట్ కంపెనీ IOCL మనందరికీ పరిచయమే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. కంట్రోలింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ కి 51.5% ప్రమోటర్ హోల్డింగ్ ఉందండి. భారత్ స్టేటస్ కలిగి ఉంది. ఈ కంపెనీ బిజినెస్ చూస్తే ఎంటైర్ హైడ్రో కార్బన్ వాల్యూ చైన్ ఫ్రమ్ రిఫైనింగ్, పైప్ లైన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పర్టికులర్ గా ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్, మార్కెటింగ్ ఆఫ్ నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోకెమికల్స్ అండి. మన ఇండియన్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ పెట్రోలియం మార్కెట్ సెక్టర్ లో లీడర్షిప్ పొజిషన్ లో ఉందండి ఈ IOCL. దీని యొక్క ఫేస్ వాల్యూ చూస్తే 10 రూపాయలు, బుక్ వాల్యూ చూస్తే 128 రూపాయలు, EPS చూస్తే 7 రూపాయలు 52 పైసలు, ROE 25.7%, ROCE 21.1%, డివిడెండ్ yield అండి 9.4% ఉంది. స్టాక్ PE 18.6 ఉంటే ఇండస్ట్రీ PE 20.2 ఉంది. డెట్ 1,63,401 crore అండి. కంటింజెన్సీ లయబిలిటీస్ 19,551 ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4.32% ఉంటే ఇంట్రిన్సిక్ వాల్యూ 112 రూపీస్ ఉందండి. 52 వీక్స్ అయినండి స్టాక్ 31.3% డౌన్ అయిపోయి ఉందండి. నెక్స్ట్ వేదాంత అండి. డైవర్సిఫైడ్ న్యాచురల్ రిసోర్సెస్ గ్రూప్ అండి. ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్, ఎక్స్ట్రాక్టింగ్ అండ్ ప్రాసెసింగ్ మినరల్స్ అండ్ ఆయిల్ గ్యాస్ అండి. సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనిటీస్ లైక్ జింక్, లెడ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, ఐరన్ ఓర్ అండ్ ఆయిల్ గ్యాస్ ను ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ అండ్ సేల్ కూడా చేస్తుంటారండి. ఇవే కాకుండా ఇండియాలో కమర్షియల్ పవర్ జనరేషన్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పోర్ట్ ఆపరేషన్స్ వంటి బిజినెస్ లో కూడా ఉందండి. ప్రెసెంట్ ఇండియా నుండి 65%, మలేషియా నుండి 9%, చైనా నుండి 3%, UAE నుండి 1% అండ్ అదర్స్ నుండి 22% రెవెన్యూని అచీవ్ చేస్తున్నారండి. ఫండమెంటల్స్ చూస్తే కరెంట్ మార్కెట్ లో వేదాంత లిమిటెడ్ 463 రూపీస్ ఉందండి. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 1 రూపీ, బుక్ వాల్యూ 95 రూపీస్ 90 పైసా, ఎర్నింగ్ పర్ షేర్ 33 రూపీస్ 60 పైసా, డివిడెండ్ yield 9.39%, ROE 10.5%, ROCE 20.9%, స్టాక్ PE 15.3, ఇండస్ట్రీ PE 15.5, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26.8%, కంపెనీకి డెట్ వచ్చేసరికి 79,808 crore ఉందండి. కంటింజెన్సీ లయబిలిటీస్ 24,749 crore ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ చూస్తే 250 రూపీస్, 52 వీక్స్ అయినండి స్టాక్ 12.1% తగ్గిపోయి ఉందండి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అండి. డిసెంబర్ 2024 కి గవర్నమెంట్ కి 52.98 ప్రమోటర్ హోల్డింగ్ కలిగి ఉందండి. కరెంట్ మార్కెట్ లో 278 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్, బుక్ వాల్యూ 178, EPS 31 రూపీస్ 70 పైసా, డివిడెండ్ yield 7.54%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 41.9%, ROCE 32.1%, స్టాక్ PE 8.62, ఇండస్ట్రీ PE 20.2, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5.96% అండి. కంపెనీకి డెట్ 58,880 crore ఉంది. కంటింజెన్సీ లయబిలిటీస్ 7,883 crore ఉంటే 52 వీక్స్ అండి స్టాక్ 25.9% పడి ఉందండి. ఫైనల్ గా చెప్పాలంటే ఇంట్రిన్సిక్ వాల్యూ 302 రూపీస్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. కోల్ ఇండియా అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, ఏ మహారత్న కంపెనీ. గవర్నమెంట్ కి 63.13% ప్రమోటర్ హోల్డింగ్ ఉందండి. బిజినెస్ చూస్తే కోల్ మైనింగ్ అండ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేట్ కోల్ వాషరీస్ అండి. ఇండియన్ కోల్ ప్రొడక్షన్ లో 80% కాంట్రిబ్యూట్ చేస్తుందండి. పవర్ ప్లాంట్స్, స్టీల్ ఇండస్ట్రీ, సిమెంట్, ఫెర్టిలైజర్స్, బ్రిక్స్ లైన్స్ ఇలాంటి కంపెనీలకి కోల్ సప్లై చేస్తూ ఉంటుందండి. కరెంట్ మార్కెట్ లో 398 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపాయలు, బుక్ వాల్యూ 156, ఎర్నింగ్ పర్ షేర్ 55 రూపీస్ 90 పైసా, ROE 52%, ROCE 63.6%, డివిడెండ్ yield 6.4%, స్టాక్ PE 7.14, ఇండస్ట్రీ PE 15.5, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33.2%, కంపెనీకి డెట్ 7,816 crores ఉందండి. ఇందులో కంటింజెన్సీ లయబిలిటీస్ చూస్తే చాలా చాలా ఎక్కువ ఉంది. 54,346 crores అండి. కంపెనీకి డెట్ 7,816 crores ఉంది. కంటింజెన్సీ లయబిలిటీస్ అండి, ఇది నోట్ చేసుకోవాలి. 54,346 crores ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ చూస్తే 738 రూపీస్ ఉందండి. అండ్ 52 వీక్స్ అండి స్టాక్ 26.9% పడిపోయి ఉందండి. HPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. డిసెంబర్ 2024 కండి ONGC మనకు తెలుసు కదా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్రమోటర్ గా ఉందండి. 54.9% స్టేక్ కలిగి ఉంది. బిజినెస్ చూస్తే రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ అండి. E&P తెలుసు కదా మనకి, ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్ట్స్ కి సర్వీసెస్ కూడా అందిస్తుంటారు. కరెంట్ మార్కెట్ లో
360 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్, బుక్ వాల్యూ 216, ఈపీఎస్ 28 రూపీస్ 30 పైసా, డివిడెండ్ yield 5.83%, ROE 40.4%, ROCE 21.3%, స్టాక్ PE 12.7 ఉంటే ఇండస్ట్రీ PE 20.2 ఉంది. కంపెనీకి డెట్ 72,548 crores అండి. కంటిన్యూసీ లయబిలిటీస్ 5,155 crores ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 3.37% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 246 రూపీస్ ఉంటే 52 వీక్స్ అనేది స్టాక్ 21.2% పడిపోయి ఉందండి. ఫ్రెండ్స్, కంక్లూజన్ కనుక ఒకసారి మనం చూస్తే IOCL, వేదాంత, BPCL, కోల్ ఇండియా, HPCL ఇవన్నీ కూడా పర్టికులర్ గా IOCL, BPCL, కోల్ ఇండియా, HPCL గవర్నమెంట్ కంపెనీలు అండి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ రిలేటెడ్ కి బిజినెస్ చేస్తున్నాయి. వేదాంత కూడా సిమిలర్ గా ఉంది. ఒకే సెక్టార్ కి చెందినవి, ఒకే వర్గానికి చెందినవి కాబట్టి పోర్ట్ఫోలియోలో ఈ సెక్టార్ కి సెక్టార్ వైజ్ గా మనం 10% కంటే ఎలకేషన్ మించకుండా ఉంటే మంచిదనుకున్నాం. ఈ 10% లో కూడా ఈ 5 స్టాక్స్ కి ఈచ్ 2% లో ఎలకేషన్ చేసుకుంటే మంచిదనుకుంటున్నాం. ఆయిల్ కంపెనీలకి మనందరికీ తెలుసు కదా, జియో పొలిటికల్ టెన్షన్స్ ఇష్యూస్ వలన హై వాలటైల్ గా ఉంటాయండి. హై ఫ్లక్చువేషన్ ప్రైసెస్ కలిగి ఉంటాయి కాబట్టి హై రిస్క్ అండ్ హై రివార్డ్ కేటగిరీ కిందకి వస్తాయండి. ఆయిల్ కంపెనీల్లో హై డెట్లు కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని మనం మరింత పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 స్టాక్స్ లో ఫ్రెండ్స్ BPCL అండ్ కోల్ ఇండియాలలో కరెంట్ మార్కెట్ కంటే ఇంట్రిన్సిక్ వాల్యూలు ఎక్కువగా ఉన్నాయి, మీరు గమనించండి. ఈ 5 స్టాక్స్ లో ముఖ్యంగా 52 వీక్స్ నుండి IOCL 31.33%, వేదాంత 12.07%, BPCL 25.94%, కోల్ ఇండియా 26.9% అండ్ HPCL 21.8% తగ్గి ఉన్నాయండి. ఇది ఒకటి పరిశీలనలో తీసుకోండి. అదే విధంగా ఈ కంపెనీల్లో FIS హోల్డింగ్, AIS హోల్డింగ్ సంతృప్తికరంగా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వైజ్ గా చూస్తే ఫ్రెండ్స్ IOCL ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి 4.32 ఉంది, BPCL 5.96 అండ్ HPCL 3.37. చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది. బట్ వేదాంత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 26.78 అండ్ కోల్ ఇండియా 33.22% సాటిస్ఫైడ్ గా ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే ప్రమోటర్ హోల్డింగ్ చెక్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చెక్ ఇలా చూసుకుంటే ఓకే, సాటిస్ఫై గా ఉంది. కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ కి ఇప్పుడు మార్కెట్ లో జరుగుతున్న ఈ ట్రంప్ ట్రేడ్ వారు, మనం ఇప్పుడు Q4 రిజల్ట్స్ వస్తున్నాయి కదా కాబట్టి హై వాలటైల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయండి. మనం పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుని ఓన్ మనీతో మాత్రమే వెళ్తే మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లో దట్టు SIP ద్వారా వెళ్తే మంచిదని అనుకుంటున్నామండి. ఈ స్టాక్స్ విషయంలో ఒకసారికి 1-2 సార్లు మీరు రీసెర్చ్ చేసుకుని ఆలోచించుకుని ముందుకెళ్ళగలరు. ఫ్రెండ్స్, మనలో మాట స్టాక్ మార్కెట్ లాస్ అవడానికి మెయిన్ రీజన్స్ అండి ఫియర్ అండ్ గ్రీడ్. అయితే మరొక ఇంపార్టెంట్ కూడా ఉంది, అదే ప్లానింగ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ చేయటం అండి. మన టీం దీన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎవరైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోకుండా, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకోకుండా, ట్రేడింగ్ ప్లాన్ చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ చేస్తున్నారు, వారికి ఫస్ట్ లెవెల్లో ఫ్రీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ సపోర్ట్ ను ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మంచి చేయాలన్న తపంతో మాత్రమే మనం ఇది చేస్తున్నామండి. దట్టు డిజిటల్ గా ఇస్తున్నాం. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి, యూస్ చేసుకోండి. ఈ ప్రెజెంటేషన్ నచ్చితే లైక్ చేయండి. మన GK ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మన వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. యువర్ GK.